మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతూ ఉంటాయి అంటారు నిపుణులు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయని చెబుతారు. అంతేకాకుండా ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్లను త్వరగా గ్రహించకుండా అడ్డుకుంటాయని పేర్కొంటారు. మెంతుల్లో హైడ్రాక్సిక్స్ లూసిన్ అనే అమైనో ఆల్కనాయిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు కణాల ఇన్సులిన్ ని కూడా స్వీకరించేలా చేస్తుంది అని పేర్కొంటున్నారు. ఇక ప్రిడయాబెటిస్ ఉన్నవారు కూడా రోజుకు 10 గ్రాముల మెంతులు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అని, ఇన్సులిన్ నిరోధకత తగ్గడం వలన ప్రయోజకరంగా ఉంటుంది అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది. మెంతుల్లో ఉండే పీచు పదార్థం పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తూ ఉంటుంది అన్నారు. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తినడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది అని తెలియజేస్తున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు మెంతుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది అంటున్నారు. దీంతో అదనపు కేలరీలు తీసుకునే అవకాశం ఉండదు అని చెబుతున్నారు. ఈ క్రమంలో మెంతి పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది అని వివరిస్తున్నారు. మెంతుల్లో ఉండే ప్రోటీన్, పీచు, మెగ్నీషియం సమ్మేళనం కండబలానికి ఎంతో సహకరిస్తుంది అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసిన తరువాత అలసి గాయపడిన కండరాలు రిలాక్స్ అవ్వాలి అన్నా, గాయాల నుంచి తిరిగి వేగంగా కోలుకోవాలి అన్నా కూడా మెంతులు ఎంతగానో సహకరిస్తాయి అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది. మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లులకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీరు మెంతులతో చేసిన టీ తాగడం వలన పిల్లలకు పాలు సమృద్ధిగా అందుతాయి అని చెబుతున్నారు. అంతేకాకుండా చిన్నారులు బరువు కూడా తగినంతగా ఉండి ఆరోగ్యంగా ఎదుగుతారు అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో ఆహారంలో లభించే దానికంటే ఎక్కువ మొత్తంలో మెంతులు వాడటం సురక్షితం కాదు అని NIH అధ్యయనం పేర్కొంది. మెంతులు ఆరోగ్యానికి మంచివైనా కూడా డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తరువాత సరైన మోతాదులో తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Volgo Health. Don't forget.